చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడికాయల రైతులు ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు ధరలు లేవని పెట్టిన ఖర్చులు కూడా రావడం లేదని వైకే టీవీతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చులు పెట్టి పంట పండిస్తే మార్కెట్లో మాత్రం కేజీ 6 నుంచి 7 రూపాయలు పలుకుతుందని, కనీసం పెట్టిన కూలీ డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాల గురించి మరింత సమాచారం మా చిత్తూరు జిల్లా కరెస్పాండెంట్ శివకుమార్ తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి మరీ ముఖ్యంగా అయితే మన మామిడి పంటని ప్రధానంగా తీసుకోవచ్చు రైతులకు సంబంధించి. మరి చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఎక్కడ కానీ మామిడికాయలకి ధరలు లేకుండా రైతులైతే చాలా ఇబ్బంది పడిన సంగతి అయితే మనం చూసాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మామిడికాయల రైతులు ఏ విధంగా రేట్లు ఉన్నాయి, వాళ్ళకి ఎంత ఖర్చు అయింది అనేక అంశాలపైన మనం మాట్లాడడానికి ఇక్కడ మామిడికాయల రైతులు ఉన్నారు. మనం వాళ్ళ మాట తెలుసుకునే ప్రయత్నం చేస్తాం రండి. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఇక్కడ మామిడికాయల రైతులు ఉన్నారు. మరి వాళ్ళ మాట తెలుసుకున్నాం. అన్న నమస్తే. అన్న మీరు ఎక్కడి నుంచి తెచ్చినారు లోడ్ ఇది? ఇక్కడ రాయలపేట దగ్గర నుంచి. మొత్తం ఎన్ని ఎకరాలు మీరు మామిడి తోట వేసారు? 5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలు వేసినారు. మీకు మొత్తం ఎంత ఖర్చు వచ్చింది? ఎంత రేట్ ఉంది ఇప్పుడు? మేము 70,000 దాకా వచ్చింది ఖర్చు. ఓకే. ఇప్పుడు రేట్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు 6-7 వేస్తున్నారు. మాకే కూలీలు ఏం గిట్టుబాటు ఇలా, బాడుగులు ఏం మిగలడం ఏం లేదు. ఇంకా చేతి నుంచి పెట్టాల్సి ఉంది. చేతి నుంచి. ఓకే. అంటే మీరు ఏ రకం మామిడి పండించారు మీరు? కాదరు, చిందూరా, బెంగళూరా, ఏనిస్సా, మల్లిక. ఓకే. ఇప్పుడు దేనికి ఎక్కువ రేట్ ఉందన్న చూసుకున్నట్టు మార్కెట్? అన్ని అట్లే ఉన్నాయి. రేట్ ఏం లేదు. బేనిసా కూడా 20 ఉంటారు. ఓకే. కాదరు ఉంటారు 16-17 ఉంటారు. ఏం మిగలడం లేదు. ఓకే. అంటే మీరు ఖర్చు పెట్టిన దానికి ఇక్కడ తెచ్చేదానికి మీకు గిట్టుబాటు ఏం మిగలడం లేదు. అంటే మీకు ఎంత రేట్ వస్తే మీకు గిట్టుబాటు ధరలు వచ్చేదానికి అవకాశం ఉంది? ఇప్పుడు బేనిసా అంటే 60-70 ఏం పోతా ఉంది. 20, 15, 16 ఉంది. ఓకే. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చిన ఇంకా కిందకే పోతా ఉంది. ఓకే. ఇదే క్రమం సంబంధించి ఏదైతే మామిడికాయలు కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మాట తెలుసుకున్నాం. చెప్పండి బ్రదర్, అసలు మీ దగ్గరికి ఎన్ని టన్నులు వస్తాయి మామిడికాయలు? రేట్ ఎట్లున్నాయి ఇప్పుడు? ఇప్పుడు కాదరకాయ వచ్చి 16 రూపాయలు పెట్టినాం మార్కెట్. చందూర వచ్చి 7 రూపాయలు పెట్టినాము. తోతాపూరి వచ్చి 5వ తేదీ పైన కొంటాం. అంటే గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది? మీరు గవర్నమెంట్ రేట్ ఏం లేదు, మేము ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టిన రేట్ ఇది. ఫ్యాక్టరీ పెట్టినారు. చూస్తే రైతులు కూడా పూర్తి స్థాయిలో తమకు రేట్లు రావడానికి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి రైతుకి ఏమి గిట్టుబాటు కాదు, మందులు కొట్టిన డబ్బులు కూడా రావు వాళ్ళకి. ఓకే. బాడీ డబ్బులు కూడా ఏం రావు వాళ్ళకి. ఏమి రావు. ఈ తూరి చాలా కష్టంగా ఉంటుంది రైతులకి. ఓకే. అంటే మీరు ప్రతి సంవత్సరం ఎన్ని టన్నులు కొంటారు ఇక్కడ మీరు? మేము డైలీ ఇక్కడ వచ్చి 500 టన్ 600 టన్ కొంటాం పర్చేస్. చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇది వచ్చి చందూరా కాదర్ వచ్చి 40-50 టన్నులు లోడింగ్ ఒక టైంకి. తోత అయితే 500 to 600 టన్ లోడ్ అవుతుంది. ఓకే. అంటే మొత్తం చూసుకున్నట్లయితే రైతులు పొలాల పైన కొంటారా లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడే తెచ్చిస్తే వాళ్ళకి ఇక్కడే కమిషన్ ఏం ఉండదు. నెట్ పెట్టి నెట్ పేమెంట్ చేస్తాం వాళ్ళు. ఓకే. అంటే రైతుకి సంబంధించి ఎంత రేట్ వస్తే గిట్టుబాటు ధర అయ్యేదానికి అవకాశం ఉంది అనుకోవచ్చు? అట్లీస్ట్ 15 రూపీస్ అన్న అమ్మితే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. 15 రూపాయలు అన్న అమ్మితే గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ఈ తూరుండే రేట్లకి ఏమి గిట్టుబాటు కాదు వాళ్ళకి. ఓకే. చూసుకున్నట్లయితే అట్లా రైతులు కావచ్చు, ఇట్లా కొనుగోలుదారులు కావచ్చు చెప్పేది ఒకటి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రేట్ల దృష్టి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఎవరైతే మామిడికాయల రైతులు ఉన్నారో వారు అన్ని విధాలు నష్టపోతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వారికి ప్రభుత్వం సహకారం అందించాలని కూడా వారైతే చెప్పడం జరుగుతుంది. ఏదైతే గిట్టుబాటు ధరకు సంబంధించి కనీసం 16-17 రూపాయలు వస్తే కూడా కేజీకి లాభం ఉంటుంది. కానీ ఇప్పుడు 6 రూపాయలు 7 రూపాయల వల్ల పూర్తి స్థాయిలో మేము నష్టపోతున్నాము. ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించాలని చెప్పేసి కూడా మామిడికాయ రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదేమైనా కానీ పూర్తి స్థాయిలో మామిడికాయ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆదుకుంటారని చెప్పేసి వైకే టీవీ ద్వారా ఆకాంక్షిస్తూ కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.